వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. 'అఖండ 2' సినిమా వాయిదా పడినటువంటి వేళ, ఈ సినిమా వాయిదా పడడానికి ప్రధానంగా ఎవరు కారణం అనే దానికి సంబంధించి కూడా ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతుంది. అది ఎవరు ఏమనేది కూడా ఈ వీడియోలో అంటే సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నటువంటి సమాచారం కనుక మీరు తెలుసుకుంటే 100% షాక్ అవుతారు. ఏంటి 'అఖండ 2' సినిమా వాయిదా పడడానికి కారణం ఫైనాన్షియల్ ఇష్యూ కాదా? ఇక్కడ 'దిల్ రాజు' 'చిరంజీవి'ల వల్లే ఈ సినిమా ఆగిపోయిందా? ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో ఎంత నిజం ఉందో అనేది ఇప్పుడు మనం గనక చూసినట్లయితే, బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించినటువంటి 'అఖండ 2' మూవీ పైన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సినిమా అద్భుతంగా ఉంటుందని ఇప్పటికే విడుదలైనటువంటి పాటలు కావచ్చు, టీజర్ కావచ్చు, ట్రైలర్ చూసి రివ్యూలు ఇచ్చేశారు. కానీ సడన్‌గా ప్రీమియర్ ఆగిపోయింది. దాంతో అప్పటికే ప్రీమియర్ చూడ్డానికి ఎంతో ఆశగా ఉన్నటువంటి అభిమానులు కూడా నిరాశ మిగిలింది. కనీసం 5వ తేదీన సినిమా విడుదలవుతుందని ఎన్నో కలలు కన్నారు. కానీ చివరికి సినిమా పూర్తిగా వాయిదా పడింది. ఇక్కడ 14 రీల్స్ సంస్థ గతంలో విడుదలైనటువంటి 'ఆగడు 1 నేనొకడు' సినిమాలు లావాదేవీలు క్లియర్ చేయకపోవడం వల్లే ఈరోజు సంస్థ 'అఖండ 2' విడుదల కాకుండా చేశారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ అసలు విషయం ఇది కాదని, అంత పెద్ద హీరో సినిమా విడుదల అవుతుంది అంటే వాళ్ళు ఆపడం ఏంటి? అదంతా ఏమీ కాదు. కేవలం 'దిల్ రాజు' 'చిరంజీవి'ల షేర్లు బయటపడకుండా, అంటే వాళ్ళ పేర్లు కూడా బయటపడకుండా ఈ ప్రచారం తెర మీదకు వచ్చిందని, 'అఖండ 2' సినిమా వాయిదా పడడానికి కారణం చిరంజీవి, 'దిల్ రాజు'లే అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు బాలకృష్ణ అభిమానులు అయితే చేస్తున్నారు. అయితే సినిమా వాయిదా పడడంతో నిరాశలో ఉన్నటువంటి అభిమానులు కొంతమంది మీడియా వాళ్ళు ప్రశ్నించగా, ఇదంతా 'దిల్ రాజు' 'చిరంజీవులు' కలిసి చేసే పని అని, వారి వల్లే 'అఖండ 2' సినిమా ఆగిపోయిందని, సినిమా ఆగిపోవడానికి మెయిన్ కారణం వారే అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అభిమానులు. అయితే బాలకృష్ణ అభిమానులు 'దిల్ రాజు' 'చిరంజీవి' పేర్లు ప్రస్తావిస్తూ మాట్లాడినటువంటి వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పైన ఇప్పటి వరకు 'దిల్ రాజు' కానీ, అటు 'చిరంజీవి' గారు కానీ స్పందించలేదు. అయితే రీసెంట్‌గా 'చిరంజీవి' గురించి బాలకృష్ణ అసెంబ్లీలో కాస్త వెటకారంగా మాట్లాడారు. ఆ కోపంతోనే ఇలా చేశారు అన్నట్టుగా కూడా బాలయ్య అభిమానులు పరోక్షంగా కామెంట్ చేస్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా వారు స్పందించట్లేదు. ఇటు బాలయ్య కూడా స్పందించలేదు. ఈ సినిమా చిత్ర బృందం కూడా స్పందించలేదు. అప్పటి వరకు కూడా ఈ వార్త ధారాళంగా వైరల్ అవుతుంది. ఇందులో నిజం ఉందా తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించాలి. లేకపోతే ఇది వాస్తవం అనుకునేటువంటి అవకాశం కూడా ఉంది ప్రజల్లో, అభిమానుల్లో కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరేమనుకుంటున్నారు? నిజంగా ఈ సినిమా ఆగిపోవడానికి 'దిల్ రాజు' 'చిరంజీవి' గారే కారణమా? లేదా యూరోస్ సంస్థకి ఇవ్వాల్సినటువంటి డబ్బు చెల్లించలేదనేది కారణం? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేసి, మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.